ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దేవల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న బాబా సందేశం ఏంటంటే, నేను ఎప్పుడు పైకం రూపంలోనే దక్షిణ కోరుతానని అనుకోవద్దు. మీలోని మంచి చెడు లక్షణాలను కూడా నేను ఒక్కసారి దక్షిణ కోరుకుంటాను. మీలోని ఆ లక్షణాలను నాకు దక్షిణగా సమర్పించండి. ఆశలు లేని జీవితము, నిర్భయత్వము, నిత్య కృషితో జీవించడము, అందరిపై ప్రేమతో ఉండటము, జ్ఞానము, ఏకాగ్రత, కర్తవ్యం, సదా ప్రసన్నంగా ఉండటము, ధైర్యము, సర్వభూతదయ, ఉత్తమ బుద్ధి, సంపృష్టి, మృదుత్వము, మృదుభాషణ, ఈ లక్షణాలను పెంచుకోండి. వాటిలోని కొంత నాకు దక్షిణ సమర్పించండి. నా మార్గంలో అడుగు పెడితే నీ అన్ని మార్గాలు తెరుస్తాను. నా కొరకు ఖర్చు పెడితే కుబేరుని కృప నీకు కలిగిస్తాను. నా కోసం చెడును భరిస్తే నీపై నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది. నా దగ్గరికి వస్తే నిన్ను జాగ్రత్తగా కాపాడుతాను. నా గురించి ఇతరులతో చర్చిస్తే నిన్ను చరితార్థుని చేస్తాను. నా రూపాన్ని ధ్యానిస్తే నీకు ఆత్మాతిక జ్ఞానం కలిగిస్తాను. నా సహాయాన్ని కోరితే నిన్ను అందరి నుంచి విముక్తిని చేస్తాను. నా కొరకు కన్నీరు కారిస్తే నీకు బాధ విముక్తి కలిగిస్తాను. నా మార్గంలో నడుస్తే నిన్ను ప్రసిద్ధిగాంచేలా చూస్తాను. నా నామ సంకీర్తన చేస్తే ఈ ప్రపంచం మర్చేలా చేస్తాను. నువ్వు నా వాడివి అయితే అందరూ నీ వారు అయ్యేలా చూస్తాను. నీవు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు. ఎవరైనా నీకు ఉపకారం చేస్తే దాన్ని మర్చిపోకు. అంధకారం తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖము అమిత సంతోషాన్ని ఇస్తుంది. ప్రకృతము మనిషిని నిర్వగ్నుని చేస్తుంది. ఆత్మవిశ్వాసము మనిషిని విజయ పదము వైపు నడిపిస్తుంది. నీవు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ దైవం మాత్రం అంతా గమనిస్తూనే ఉంటుంది. మంచికి మంచి, చెడుకు చెడు అనుభవించడానికి సిద్ధంగా ఉండాల్సిందే. తలరాత్రులను ఎప్పుడు నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తూ 100 సంతోషాలు నీ జీవితంలో ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు నమ్మితే మనకు కష్టం వస్తే నువ్వే వారు శత్రువులు, ధైర్యం చెప్పేవారు బంధువులు, కళ్ళని తుడిసేవారు స్నేహితులు, కానీ కనపడకుండా కంటతడి పెట్టేవారు తల్లిదండ్రులు. నీకోసం ఏడ్చేవారంటే నా అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. ఎంతమంది ఉదయాలను మనం గెలుచుకోవాలి అనే ఆలోచన కంటే ఎవరి ఉదయాన్ని గాయపరచకుండా అని ఆలోచిస్తే చాలు. మనకంటే మంచివారు ఇంకెవ్వరూ ఉండరు. అదృష్టం కొద్ది వచ్చినది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలుగుతో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించినది సంతృప్తిని ఇస్తుంది. ఎవ్వరికి ఎప్పుడు భయపడకు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం. నీతో అవసరం ఉన్న రోజులు నీ ముందు మంచితనంగా నటించి, అవసరం తీరాక ముఖం తిప్పుకునే వారిని చూసి బాధపడకు. ఎందుకంటే రేపటి రోజున వారికి అవసరమైన నీ ముందుకు రాలేరు. మనిషి బతికి ఉన్నన్ని రోజులు ప్రతి మనిషికి మరొక మనిషితో ఎప్పుడూ అవసరం ఉంటుంది. కొంచెం ఆలోచన అనేది మనసులోనే ఉంటే అవసరం ఉన్నప్పుడు లేనప్పుడు ఒకేలాగా ఉండగలుగుతాము. ఎదుటి వారిని మోసం చేసి పాపం చేస్తూ కూడా ఏ శిక్ష పడకుండా బతికే ఉన్నావు అంటే దేవుడు లేడని, మనల్ని చూడలేదని కాదు. వాళ్ళు అనుభవించవలసిన పాపకర్మల ముందు ఎన్నో ఉన్నాయి. నువ్వు తీర్చవలసిన బాకీలో కర్మ సహా మిగిలే ఉందని అర్థం చేసుకో. జీవితంలో కొన్నిసార్లు బలమైన సమస్యలు ఎదురైనప్పుడు ఉదయం బరువెక్కి ధైర్యాన్ని కోల్పోతుంది. మనిషి జీవితము కుప్పగీలిపోతుంది. అలాంటప్పుడు సంపూర్ణమైన నమ్మకంతో, భక్తితో భగవంతునిపై దృష్టిని నిరూపగలిగితే మనలోని ఆయన శక్తిని మేల్కొలిపి మనం అనుకున్నది సాధించి నిలదొక్కేలా చేస్తాడు. మనము నవ్వినా కన్నీరు వస్తుంది, ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి. కానీ ఆ నవ్వుకి కారణమైన వారిని ఎప్పటికీ మర్చిపోము అని ఎప్పుడూ తలుచుకోము. అలాగే మనము ఏడుపు కారణమైన వారిని కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. అయితే ఎవరి మనసులో ఎలా గుర్తుండిపోతే అన్నది మన కంట వచ్చే కన్నీరు లాంటిది. మన ప్రవర్తన కూడా అలా ఉంటుంది. నిన్ను హేళన చేసి వారిని నువ్వు పట్టించుకోక మాటల్లో నీ మనస్సును గాయం చేసేవారిని చూసి దిగులు పడకు.
నీకేమీ లేకపోయినా నీ మీద పడి ఏడ్చేవారిని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నువ్వు ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా దైవానికి నచ్చితే చాలు. అజ్ఞానం ఉన్న మనిషి మాట్లాడిన తర్వాత ఆలోచిస్తాడు, జ్ఞానం ఉన్న మనిషి ఆలోచించాక మాట్లాడతాడు. మాట అనేది మరణించే వ్యక్తిని కూడా బతికించేలా ఉండేలా కానీ బతికుండగానే మనిషి మానసికంగా చంపేలా ఉండకూడదు. దైవాన్ని అనుసరిస్తే వాడికి మంచి చెడులు తెలుస్తాయి. ఓం సాయిరామ్.